ఈరోజు ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ నేను ప్రభు పేరట వందనాలు చెల్లిస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మీకు శుభవందనాలు నేను తెలియచేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం ఏంటంటే ఫస్ట్ కింగ్స్ 17వ అధ్యాయము 3-4 వచనాలు మనం ధ్యానం చేద్దాం. సహోదరులారా, మీరు బైబిల్ ఉంటే ఈ వాక్యాన్ని చూసి గమనించండి. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి జోర్డానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గరకు దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలములను ఆజ్ఞాపించాను అతనికి తెలియజేయగా. చాలము. ఇదేంటంటే మనం దేవుడు ఎవరితో మాట్లాడుతున్న మాట అంటే దేవుడు ఏలియాతో మాట్లాడుతున్న మాట. ఆ రోజు ఇశ్రాయేలు రాజు పరిపాలన కాలంలో ఆ రాజు పేరు అంటే ఆహాబు జెజబేలు కాలంలో దేవుని ప్రజలందరూ కూడా దేవునికి విరోధంగా జీవించారు. అన్ని రకాల పాపాలు చేస్తుంటారు. ఆ పాపాలకి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు. దేవుడు కూడా వాళ్ళకి దేవుని వాక్యం కూడా తప్పు చేస్తే దేవుని వాక్యం అన్ని క్షమించదు. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గం గలది. ఇక్కడ ఏరియాకి ఏంటంటే వాళ్ళకు చేసిన ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాలకి 3.5 సంవత్సరాలు మంచు వర్షం లేకుండా దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరు? ఏలియా ద్వారా. అందుకని అక్కడ వర్షం లేదు, మంచు లేదు. మరి అప్పుడు ఏలియాకి ఆహారం ఎక్కడి నుంచి వస్తే ఆ 3.5 సంవత్సరాలు? అప్పుడు ఏలియా దేవుడిని అడుగుతాడు, ప్రభా నాకు ఆహారం ఏంటంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నామట, నీవు పలాని కెరీతు వాగు దగ్గరికి వెళ్ళము, అక్కడ నీకు నేను కాకులని ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పున్నాడు. నువ్వు దేవుని మాటకు నువ్వు లోబడి దేవుని మాటకు విధేయత నువ్వు చూపించినట్టయితే నువ్వు కరువు కాలంలో కూడా నువ్వు కష్టాల్లో కూడా దేవుడు నిన్ను పోషించే దేవుడు. కాబట్టి అటువంటి పోషించే దేవుడిని మనం దేవునిలో పొందాలంటే దేవుని యొక్క మాటకి మనం లోబడాలి. దేవుడు వెళ్ళమన్న చోటకి మనం వెళ్ళాలి. ఇక్కడ ఏలియా ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి తర్వాత కాకుల ద్వారా ఆహారం పుచ్చుకున్నాడు. జనరల్గా కాకులు అంటే అవి అందరి దగ్గర ఆహారం తీసుకునే కానీ అవి ఇచ్చేవి కావు. కానీ ఇక దేవుడు మాటకి కాకులు కూడా లోబడి. ఎందుకు దేవుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సమస్తమును సృష్టించిన దేవుడు కనుక ఆయనే భూమిని, చంద్రుడిని, సకల వృక్షాలని, పక్షుల్ని, మొక్కల్ని, సముద్రాన్ని సృష్టించిన దేవుడు కాబట్టి అన్నీ కూడా ఆయనకి లోబడతాయి. అందుకని దేవుని మాటకి అవి కాకులు కూడా లోబడి ఏలియాక ఆహారం తీసుకొచ్చి వస్తుంది. ఇక్కడ గమనించిన ప్రియులారా, ఆ ఏలియాకు తెచ్చిన ఆహారం కాకులు ఎక్కడి నుంచో కాదు, బహుశా ఆహాబు రాజు ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళేసి అనేక మంది సుదీర ప్రాంతాలు తీసుకెళ్తున్నాయి. కానీ కాకులకి అంత ఓపిక, అంత జర్నీ ఎలా చేసిందంటే అవి దేవుని మాటకి లోబడితే మనిషికి ఏ విధంగా కాపాడే దేవుడు కూడా పక్షులు, జంతువులు కూడా కాపాడే దేవుడు. ఇక్కడ ఏలియా దేవుని మాటకి లోబడి కెరీతు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడో షోమ్రోన్లో ఉన్న ఏలియా ఎక్కడికి వెళ్ళాడంటే జోర్డాన్ నది దగ్గరికి వెళ్ళి కెరీతు వాగు దగ్గరికి ఉన్నాడు. అప్పుడు దేవుడు 3.5 సంవత్సరాలు అక్కడ కాకుల ద్వారా పోషించబడ్డాడు. మనం కూడా దేవుని బిడ్డలారా, మీకు అందరితో చెప్తున్న మాట్లాడి, నాకు అది లేదని, నాకు ఆస్తి లేవని, నాకు జాబు లేదని నువ్వంతా ఏ వరి అవ్వక్కలేదు, లేకపోతే నా కుటుంబాలు నాకు శాంతి సమాధానం లేదని దేవుని బిడ్డలా మీరందరూ కూడా ఏమీ బాధక్కలేదు. మీరు దేవుని మాటకు విధేయత చూపేసి ఆయన మాట ప్రకారం మీరు నడిచాడంటే మీకు కష్టాలు కానీ, నష్టాలు కానీ, శోధనలు కానీ, వేదనలు కానీ దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుని ద్వారా మేము గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఇటువంటి నాయన గొప్ప కృప దేవుడు మీకు దయచేసును గాక. దేవుడు ఈ మాటను దీవించును గాక. దయచేసి ఈ వాక్యాన్ని మీరంతా కూడా ఈరోజు ఆన్లైన్లో నేను చెప్పిన షార్ట్ మెసేజ్ మీరంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్, లైక్ చేయండి. అనేకమైన వీడియోలు నేను చేయడానికి దేవుడు నాకు గొప్ప బలం ఇస్తాడు. మీరు ఈరోజు దేవుని వాక్యం విన్న మీ బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామం పేరుతో మీకు శుభం తెలియజేస్తూ ఈ రోజున వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.